ఆడగడ్డపట్నంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కొంతమంది యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు. అలాగే కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వరగండ్ల హుస్సేన్ బాషా మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తాం అంటూ నినాదాలు చేస్తున్నారని, అలాంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎదిరించే ధీరుడు రాహుల్ గాంధీ మాత్రమేనని, అలాంటి రాహుల్ గాంధీ ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని కోరుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పసుపులేటి లక్ష్మీ నరసింహులు, నిమ్మకాయల భాష, సంజీవ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఆలగడ్డలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ గారి 54వ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు ఘనంగా చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండలాధ్యక్షులు అందరి ఆధ్వర్యంలో. అదేవిధంగా అందరూ కూడా రక్తదానం కూడా చేశారు. మా నాయకులు, కార్యకర్తలు, మేముతో సహా. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే, రాహుల్ గాంధీ టోటల్ ఉండేదే మన ఇండియాను సురక్షితంగా తీసుకొని పోతాము. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, రాజ్యాంగాలను మారుస్తాము, ఇవి చేస్తాము, అవి చేస్తాము, ఏదేదో అనేకలు చేస్తున్నారు. దానికోసం వ్యతిరేకంగా పోరాడే మూడు రాహుల్ గాంధీ ఒక్కడే. అలాంటి వాడు చల్లగా ఉండాలి, ఆయన బాగుండాలి. ఎన్ని ఒడుకులు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా కూడా ఆయన శిఖరం అంతా ఎత్తు ఉన్నా కూడా నేలపైన కూర్చొని మన కోసం పోరాడుతున్నాడు. కాబట్టి ఆయన కోసం మేము రక్తదానం చేయాలి.